Hello guys, welcome to the another session of Data Science with Gen AI. సో మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అని అంటే ఈ డేటా సైన్స్ అనేది నాన్ ఐటీ స్టూడెంట్స్ చేయొచ్చా? అసలు కోడింగ్ అనేది నేను ఇంతవరకు టచ్ చేయలేదు. నాకు జస్ట్ కంప్యూటర్ బేసిక్స్ తెలుసు. నాలాంటి వాళ్ళు ఇది నేర్చుకోవచ్చా? లేదంటే నేను ఆల్రెడీ ఒక కంపెనీలో పనిచేస్తున్నాను నాన్ ఐటీగా. సో నేను ఈ స్కిల్స్ అనేవి నేర్చుకుని నేను మళ్ళీ ఐటీకి షిఫ్ట్ అవ్వచ్చా? ఇలాంటి డౌట్స్ నన్ను డైలీ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో దీన్ని సాల్వ్ చేయడం కోసమే ఈరోజు సెషన్. సో డిడ్ నాన్ ఐటీ స్టూడెంట్స్ విల్ గెట్ డేటా సైన్స్ జాబ్స్? మై షార్ట్ ఆన్సర్ ఇస్ ఎస్, అబ్జల్యూట్లీ. సో దీనికి కోడింగ్కి ఐటీకి దేనికి పని లేదండి. సో విల్ సీ వై ఇట్ ఈస్. సో ఇఫ్ యు సీ, డేటా సైన్స్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ కోడింగ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ అనుకుందాం. నవ్ డేస్ వాట్ హ్యాపెండ్, కోడింగ్ అనేది చాలా లెస్ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. బికాస్ ఏ చాట్ జీపీటీయో క్లాడో జెమినియో కోడింగ్ రాయగలదు. కానీ అట్లీస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకునేంత నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి. ఓకే, సో దాన్ని కొంచెం పక్కన పెడితే అసలు డేటా సైంటిస్ట్ అనేవాడికి మెయిన్ ఉండాల్సిన స్కిల్స్ ఏంటి? క్రిటికల్ థింకింగ్, జనరల్ నాలెడ్జ్. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక వెదర్ రిపోర్ట్ అడిగారు అనుకోండి, అంటే రేపు వర్షం వస్తుందా రాదా, డేటా సైంటిస్ట్ దీన్ని కనుక్కోవాలి. ఎలా చెప్తాం? వర్షం వస్తుందా రాదా అనేది మనమేమి గాడ్ కాదు కదా. కానీ వీ హ్యావ్ డేటా. లెట్స్ సే హైదరాబాద్లో రేపు వర్షం పడుతుందా పడదా? లాస్ట్ 10 to 15 ఇయర్స్గా నా దగ్గర డేటా ఉంది. లాస్ట్ 10 to 15 ఇయర్స్గా ఈ మంత్లో, ఈ డేట్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎలా జరుగుతుంది అని మనం ఒక అనాలిసిస్ చేస్తాం. దాని ప్రకారం కోడింగ్ రాసి ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. సో దీని అంతటికీ కావాల్సింది బేసిక్ కోడింగ్ కాదండి, ఆ థింకింగ్ చేసే స్కిల్స్. ఇప్పుడు వర్షం పడడానికి ఏమేమి కారణమవుతాయి అనేది మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏ డే అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే బుధవారం ఎక్కువ వర్షం పడుతుంది, శుక్రవారం తక్కువ వర్షం పడుతుంది, ఇలా ఏమీ ఉండదు. హ్యూమిడిటీ, టెంపరేచర్ ఇవి ఇంపార్టెంటే. అండ్ అట్లాగే ఏ మంత్ అనేది ఇంపార్టెంట్. గమనించండి, మనకి వర్షాకాలం మంత్స్లో ఎక్కువ వర్షం పడుతుంది. ఓకే, అంటే మే నెలలో ఎక్కువ వర్షం పడదు. జూలై, ఆగస్ట్ ఈ నెలలో ఎక్కువగా వర్షం పడుతుంది. అంటే మీరు గమనిస్తే శుక్రవారం, శనివారం అనే ఈ మంత్లో కూడా ఉంటాయి కదా. జూలైలో కూడా శుక్రవారాలు ఉంటాయి, మండేస్ ఉంటాయి, ఫ్రైడేస్ ఉంటాయి. మరి ఆ ఫ్రైడే ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ఫ్రైడే ఉన్న మంత్ ఇంపార్టెంట్. సో ఇలాంటివే మనకి కొన్ని ట్రికీ పార్ట్స్ ఉంటాయి. ఇవి మనం క్రిటికల్ థింకింగ్, బ్రెయిన్తో ఆలోచించాలి. అంతేగాని ఓన్లీ కోడింగ్ మీద డిపెండ్ అయింది కాదు. డేటా సైన్స్లో కోడింగ్కి ఓన్లీ 5% మాత్రమే ప్రియారిటీ ఇస్తారు. సో మిగిలిన 95% లాజికల్ థింకింగ్ అండ్ అప్లికేషన్, వీటి రెండింటి మీద. అండ్ దెన్ మీరు గనక నాన్ ఐటీ నుంచి డేటా సైన్స్ నేర్చుకోవాలి అంటే దిస్ ఈస్ ద జర్నీ. యూ నీడ్ టు లెర్న్ ది ఫండమెంటల్స్. అంటే అసలు డేటా ఏంటి, డేటా వల్ల యూజ్ ఏంటి, డేటా వల్ల మనకి ఎటువంటి అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు, ఇలాంటి ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. తర్వాత ప్రోగ్రామింగ్ స్కిల్స్. అంటే నాట్ ఓన్లీ డేటా సైన్స్, ఐటీ ఫీల్డ్లో ఏం చేయాలన్నా కూడా మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. కానీ మనకి ది బెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది డేటా సైన్స్కి, దట్ ఈస్ పైథాన్. అండ్ దెన్ వీ హ్యావ్ డేటా అనాలిసిస్. సో డేటా అనాలిసిస్ అంటే మనకి ఏదైతే డేటా వస్తుందో అదంతా ఒకేలాగా ఉండదండి. అంటే లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్గా, క్లారిటీగా, క్లియర్గా ఉండదు. అంతా ఎలా ఉంటుందంటే మనము ఒక మార్కెట్కి వెళ్ళి ఒక 10 డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు తీసుకొచ్చి అన్నీ ఒక చోట పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు వాటన్నిటిని మనమే సపరేట్ చేయాలి. టమోటోస్ అన్ని ఒక సపరేట్ బాస్కెట్లో వేయాలి, క్యారెట్స్ అన్ని సపరేట్ బాస్కెట్లో వేయాలి. అట్లా డేటాని కూడా డివైడ్ చేసి అనాలిసిస్ చేయాలి. దాని ద్వారా మనకు అసలు డేటాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత యూ నీడ్ టు బిల్డ్ పోర్ట్ఫోలియో. సో మీ యొక్క పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసుకోవాలి. అంటే కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ చేయాలి, వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి, కొన్ని కొన్ని హ్యాకథాన్స్ అటెండ్ అవ్వాలి. అలాంటివన్నీ మీ యొక్క పోర్ట్ఫోలియోని ఇంక్రీజ్ చేస్తాయి. అండ్ దెన్ కంటిన్యూస్ లెర్నింగ్. నాట్ ఓన్లీ ఇన్ డేటా సైన్స్, మీరు ఎప్పుడూ కూడా దెర్ ఇస్ నో ఎండింగ్ టు ద లెర్నింగ్. అంటే మహర్షి మూవీలో మన మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూడండి, మహేష్ అనే డైలాగ్, సక్సెస్ అనేది కామాసే ఉంటే ఫుల్ స్టాప్ ఉండేదని. లెర్నింగ్ కూడా అంతే అండి. మనం ఎంత నేర్చుకున్నా కొత్తగా నేర్చుకోవడానికి ఇంకోటి ఉంటూనే ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్. సో బాగుంది, అంతా బాగానే ఉంది, ఎనాలిసిస్ అంతా బాగుంది, కానీ వేర్ షుడ్ వి లెర్న్?
Okay, there are lot of places, but if you want a good place with a better quality of explanation, మీకు పైథాన్ లైఫ్లోనే దొరుకుతుంది. సో పైథాన్ లైఫ్లో కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏ అని. సో మీకు నాట్ ఓన్లీ డేటా సైన్స్, ఒక చాట్ జీపీటీ ఎలా బిల్డ్ చేయాలి స్క్రాచ్ నుంచి అనేది మొత్తం చెప్పే కంటెంట్ కూడా మన దగ్గర ఉంది. అండ్ కోర్స్ డీటెయిల్కి వచ్చేసరికల్లా ఇట్ ఈస్ ఎ 2 months కోర్స్. అండ్ మీకు 1 month ఇంటర్న్షిప్ అయితే ఎక్స్ట్రాగా ఉంటుంది. అంటే ఎవరైతే బాగా వెల్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళని మేమే ఇంటర్న్షిప్కి తీసుకుంటాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా తెలుగులో ఉంటుంది. అండ్ బై ద వే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదంతా సెషన్ అంతా నేనే తీసుకుంటా అండి. అండ్ మోడ్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది అఫ్ కోర్స్. అండ్ మనకి ఎన్నో రోజులు లేదండి, ఇట్స్ వెరీ సూన్. 1st March రిలీజ్ అవబోతుంది. సో మనకి సీట్స్ అనేవి చాలా తొందరగానే అయిపోతాయి. సో త్వరపడండి. అండ్ మనకి లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది దీనికి. అంటే మీరు కంటెంట్ అనేది మీ లైఫ్లో ఎప్పుడన్నా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా చూసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ అప్రోచ్. సో నేను సూర్య అండి, నాకు ఆల్రెడీ స్టార్టప్ కంపెనీ ఉంది. నేను కంపెనీలో ఏవైతే ప్రాజెక్ట్స్ చేపిస్తున్నానో దాని రిలేటెడ్గానే మీకు ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఇస్తాను. దాని రిలేటెడ్గానే మీకు ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను. అండ్ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉండడమే కాదండి, ఇందులో బాగా పర్ఫామ్ చేసిన టాప్ పర్ఫార్మర్ని నేను డైరెక్ట్గా నా కంపెనీలో హైర్ చేసుకుంటా, ఇది గ్యారంటీ. ఒకవేళ హైర్ చేయకపోతే ఆ రోజు నాకు ఈ వీడియో మళ్ళీ చూపించండి. అండ్ మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మీకు ఒకవేళ ఈ టాప్ పర్ఫార్మర్ కాకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ బయట జాబ్స్ ఎలా గెటింగ్ చేసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ రెజ్యూమ్ బిల్డింగ్. అంటే మనకి రెజ్యూమ్స్ అనేవి ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చూసి, ఇంత కంటెంట్ చూసి, ఓ మై గాడ్ ఇది చాలా ప్రైజ్ ఉంటుంది అని అయితే అనుకోకండి. ఇట్స్ 8,999 మాత్రమే. గైస్ ట్రస్ట్ మీ, ఈ 8,999కి బేసిక్ పైథాన్ కూడా రావట్లేదు. కానీ మనకి పైథాన్ వస్తుంది, మిషన్ లెర్నింగ్ వస్తుంది, డీప్ లెర్నింగ్ వస్తుంది, జనరేటివ్ ఏఐ వస్తుంది. ఇవి కాక రెజ్యూమ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ వస్తున్నాయి. సో ఇట్ ఈస్ A to Z ప్యాకేజ్ ఫర్ యువర్ అప్కమింగ్ గ్రేటెస్ట్ జాబ్. So why waiting? Join with us. Thank you.